మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ రోజున మనం తీసుకుంటున్న సందేశం, ధ్యానిస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, నువ్వు నువ్వులాగే ఉండు. చక్కని మాట కదా. నువ్వు నువ్వులాగే ఉండు. ఏంటయ్య గారు నువ్వు నువ్వులాగే ఉండు అంటే అంటారా? ప్రియులారా, ఈనాడు చాలామందిని గమనించినప్పుడు వారి జీవితాల్లో అసంతృప్తి, సంతోషం లేకపోవటం మనం గమనిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, ఎవరితోనో పోల్చుకుంటారు. అయ్యో, నేను వారిలాగా లేను, వీరిలాగా లేను, నేను అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేదని ఎప్పుడు కూడా పోల్చుకుంటూ వారి జీవితాల్లో సంతోష సమాధానాలు లేకుండా జీవిస్తారు. దేవుని సన్నిధిలో, దైవ చిత్తంలో నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, ఇలాగే ఉండమని కదా దేవుడు నన్ను ఉంచాడు అన్న ఆలోచన చాలామందికి ఉండదు. ఇంకెవరెవరినో చూస్తారు, ఎవరెవరినో పోల్చుకుంటారు. వీళ్ళు కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. మరి ఈ మాటలు మనం వింటూ ఉండగా మీకు ఒక చక్కని సందర్భాన్ని నేను ఒకటి తెలియచేస్తాను. ఒకసారి ఒక రాజుగారు, ఆ రాజుగారు వారికి ఉన్నటువంటి తోటను చూద్దామని వెళ్ళాడట. వారికి ఒక చక్కని తోట ఉంది. ఆ తోటను చూడటానికి రాజుగారు వెళ్ళారు. వెళ్తే ఆ తోటలో ఉన్న మొక్కలన్నీ కూడా వాడిపోయి ఎండిపోతున్నట్టుగా రాజుగారికి కనపడింది. ఏంటి ఈ చెట్లన్నీ ఇలా ఎండిపోతూ ఉన్నాయి అని ఆ తోట దగ్గర, ఆ గేటుకు దగ్గరలోనే ఉన్నటువంటి మర్రి చెట్టుని అడిగాడట. ఆ తోటలో ఉన్న మర్రి చెట్టుని ఇలా అడిగాడట రాజుగారు, మర్రి చెట్టు నువ్వెందుకు ఎండిపోతున్నావు, ఎందుకు వడబడిపోతున్నావు అని అడిగితే మర్రి చెట్టు చెప్పిందట, అదిగో ఆ కొబ్బరి చెట్టులాగా నేను ఎత్తుగా లేను, నిటారుగా లేను కదా, ఆ కొబ్బరి చెట్టులాగా నేను లేనని నేను దిగులు పడుతున్నాను అని మర్రి చెట్టు చెప్పిందట. వెంటనే కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి, కొబ్బరి చెట్టు నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వెందుకు ఎండిపోతున్నావు అని అడిగితే కొబ్బరి చెట్టు చెప్పిందట, నాకు ద్రాక్ష కాయలు కాయటం లేదు కదా, ఆ ద్రాక్ష చెట్టులాగా నేను లేను. ద్రాక్ష కాయలు కాస్తే ఎంత బాగుండేది నాకు, ద్రాక్ష కాయలు నేను కాయటం లేదని నేను ఎండిపోయాను, దిగులుగా ఉన్నాను అని కొబ్బరి చెట్టు చెప్పింది. వెంటనే ఆ రాజుగారు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాడట, ద్రాక్ష చెట్టు నువ్వెందుకు ఇలాగా ఉన్నావు, ఎండిపోతున్నావు, వడబడిపోతున్నావు అని అడిగితే ద్రాక్ష చెట్టు చెప్పిందట, నేను కొబ్బరి చెట్టులాగా తిన్నగా నిటారుగా లేను కదా, నేను మామూలుగా ఇలా వ్యాపిస్తున్నాను కానీ నిటారుగా వ్యాపించటం లేదు కదా, అందుకని నాకు కొంచెం దిగులుగా, కాస్త ఎండిపోవటానికి అదొక కారణం అందట. ఈలోపు అక్కడ ఒక బంతి మొక్క కనపడింది. బంతి మొక్క కూడా ఎండిపోతూనే ఉంది. అక్కడికి వెళ్ళి రాజుగారు అడిగారట, బంతి చెట్టు నువ్వెందుకు ఎండిపోతున్నావు, నువ్వెందుకు ఇలా బడబడిపోయావంటే బంతి చెట్టు చెప్పిందట, నాకు సన్నజాజికి ఉన్నటువంటి సువాసన లేదు కదా, సన్నజాజి చెట్టు ఏమో సువాసన వెదజల్లుతుంది, దానంత సువాసన నాకు లేదని నేను ఇలా దిగులుగా ఉన్నాను, వడబడిపోతున్నానని బంతి చెట్టు కూడా చెప్పింది. ఇప్పుడు రాజుగారు అక్కడి నుంచి కదిలి ఒక్కసారి సన్నజాజి చెట్టును చూశాడు. సన్నజాజి చెట్టు చాలా సంతోషంగా ఉంది, పచ్చగా ఉంది, పచ్చగా ఆహ్లాదకరంగా సన్నజాజి కనపడింది. అప్పుడు రాజుగారు అనుకున్నారు, పోనీలే ఇదైనా కూడా చాలా ఆహ్లాదంగా పెరుగుతూ ఉంది, పచ్చగా ఉంది అని సంతోషించి వెంటనే రాజుగారు అడిగారట, సన్నజాజి
నువ్వు చాలా పచ్చగా ఉన్నావు, సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది. మరి చెట్లన్నీ వడబడిపోయినాయి. మరి నువ్వు ఇంత పచ్చగా ఉండటానికి, ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి అని. వెంటనే సన్నజాజి రాజుగారితో ఇలా చెప్పిందట, మహారాజా, మీరు ఈ తోటలో మీకు మర్రి చెట్టు కావాలనే మర్రి చెట్టుని వేశారు, కొబ్బరి చెట్టు కావాలనే కొబ్బరి చెట్టుని వేశారు, బంతి చెట్టును కావాలనే, ద్రాక్ష చెట్టును కావాలనే అన్నిటినీ నాటారు. సన్నజాజి కావాలనేగా మీరు నన్ను నాటారు. నన్ను కావాలనుకొని మీరు నాటినప్పుడు నేను అలా లేను, ఇలా లేను, ఆ చెట్టులాగా లేను, ఈ చెట్టులాగా లేదని నేను దిగులు పడితే దానికి అర్థమేముంది? మీకు అన్ని చెట్లు కావాలనే మీరు నాటారు, సన్నజాజి కావాలనే నన్ను నాటారు గనక నేను హాయిగా సన్నజాజిలాగే మీ చిత్తాన్ని నెరవేరుస్తూ, మీ ఇష్టాన్ని నెరవేరుస్తూ, మీరు నేను ఇలా కావాలనే నాటారు కాబట్టి నేను అలాగే ఉండటానికి ఇష్టపడ్డాను, అందుకే నేను ఇంత పచ్చగా సంతోషంగా ఉన్నానని చెప్పిందట. చాలా చక్కని సందర్భం కదండి. నాకైతే ఇది చదివినప్పుడు ఎంత సంతోషం వేసిందో. నిజంగా మన జీవితాల్లో మనల్ని దేవుడు ఉంచినట్టుగానే ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. నేను ఆ వ్యక్తిలాగా లేను, ఈ వ్యక్తిలాగా లేను, నేను అలా పాడలేకపోతున్నాను, ఇలా ప్రసంగం చేయలేకపోతున్నాను, లేకపోతే వాళ్ళంత ఆశీర్వాదం నాకు లేదు, లేకపోతే వాళ్ళలాగా నేనుంటే బాగుండేది, వాళ్ళకి ఇది ఉంది నాకు ఇది లేదు అంటూ ప్రియులారా, ఈనాడు ఎంతమంది అనవసరంగా పక్క వాళ్ళతో పోల్చుకొని కృంగిపోతున్న స్థితిలో, ఇబ్బంది పడుతున్న స్థితిలో, వడబడిపోయి వాడిపోయి భక్తిలో కూడా దిగజారిపోతున్న స్థితిలో ఎంతోమందిని గమనిస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పనా, మనం ఇలా కావాలనుకునేగా దేవుడు ఇలా ఉంచాడు. వారిలాగా వీరిలాగా లేమే అని నువ్వు కృంగిపోవలసిన పనేముంది? నాకు అలా లేదు, ఇలా లేదు అని దిగులు పడాల్సిన పనేముంది? నువ్వు అలా కావాలనుకొని దేవుడు ఉంచాడు. ఉదాహరణకి కృపాశామ్యులు అనేటటువంటి నేనున్నాననుకోండి, నన్ను ఇలా ఉండాలని, ఇలా సేవ చేయాలని, ఈ పరిధిలో ఇంత స్థాయిలో చేయాలని దేవుడు నిర్ణయించి నన్ను ఇక్కడ ఈ స్థలంలో ఉంచాడు. నేను ఇంకేదో ఆలోచించి ఎవరిలాగో ఉంటే బాగుండేది అనుకుంటే ఎంత పెద్ద తప్పు అవుతుందో చెప్పండి. ఎప్పుడు కూడా మనం అలా ఆలోచించకుండా దేవుడికి ఇష్టమయ్యి నన్ను ఇలా ఉంచాడు అని ఆయన ఉంచిన స్థితిలో ఆనందిస్తే ఎన్ని ఆశీర్వాదాలు, మనకెంత సంతోషం. అందుకే దైవజనుడైన పౌలు గారు పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట ఇలా చెప్పాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం 2వ లైన్ నుంచి చదువుతాను. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో, ఎలా ఉంచాడో ఆ స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఎంత మంచి మాట. ప్రియబిడ్డ, ఈ చక్కని మాటలు వింటుండగా నువ్వులాగే ఉండు. మనం ఇలా కావాలనే దేవుడు పుట్టించాడు, నిర్ణయించాడు కదా, అలాగే ఉందాం. మనల్ని దేవుడు ఎలా ఉంచాడో అందులో సంతోషిద్దాం. ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు, కృంగిపోవద్దు. ఒకవేళ ఇలాంటి ఒక కృంగుదల నీకుంటే ఇప్పుడు అందులో నుంచి నువ్వు బయటికి రా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఉన్న స్థితిలోనే ఆనందించు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలందరికీ దీవెనకరంగా చేయండి. మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకునే కృప పౌలు గారికి ఉన్నట్లు మాకును దయచేయండి. ఎవరితోనో మేము పోల్చుకొని కృంగిపోయి దిగులు పెట్టుకోకుండా నాయనా మేములాగే ఉండి వర్ధిల్లటానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.